ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 18, 19వ తేదీల్లో అయితే ఈ కుంభరాశి వారికి జరగబోయేది ఇదే. అలాగే కుంభరాశి వారి శుభ అశుభ పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయి. అలాగే మీరు చేయవలసిన పనులు ఏమిటి, చేయకూడనటువంటి పనులు ఏమిటి, అలాగే వీరికి ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవార్థన ఆరాధన చేయటం వల్ల మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది అనేటువంటి పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు. ఇక ముందుగా ఈ కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ కుంభరాశి వారు చాలా తెలివితేటలను కలవారండి. అలాగే ఈ కుంభరాశి వారు ఇక ప్రతి ఒక్కరిని కూడా చాలా చక్కగా చూసుకుంటారు. కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా సమానమైనటువంటి ప్రేమ భావంతో చూపిస్తారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవ్వటం, భార్యాభర్తల అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెళ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే నమ్మకంతో ఒకసారి గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యల్ని వెంటనే తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ కుంభరాశి వారు వీరు అలాగే ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తారు. వారి గౌరవ మర్యాదలను కూడా వీరు పొందుతారు. తిరిగి ఈ సమాజంలో కూడా ప్రతి ఒక్కరితో కూడా మర్యాదగా నడుచుకుంటారు. ఎవరైనా కానీ వీరికి ఈ అంచనకు కానీ లేదంటే పేదవారు కానీ కనిపిస్తే చూస్తూ అస్సలు ఊరుకోలేరు. చాలా అంటే చాలా ఎక్కువగా జాలి హృదయం ఉన్నదన్నమాట. వీరికి ఉన్నటువంటి జాలి హృదయం అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా చేరదీసి చాలా విషయాల పట్ల అలాగే చాలా విధాలుగా నష్టపోయినటువంటి సమయాలు కూడా వీరిలో చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీరు చేయకూడనటువంటి పనులు ఏమిటంటే రేపటి రోజున కానీ ఎవరికైనా అత్యవసరమైనటువంటి పరిస్థితిలో ఉన్న వారికైతే సహాయాన్ని అందించండి. ఎవరు పడితే వారు వచ్చేసి మీ దగ్గర సహాయం పేరుతో మీ దగ్గర ఉన్నదంతా కూడా ఓడ్చేయాలనుకునేటువంటి కొంచెం కుళ్ళు కుతంత్రాలు చేపట్టినటువంటి వారు మీ చుట్టూ ఉంటారని మీరు తెలుసుకోండి. కనుక అలాంటి వారిని చేరదీసి వారిని ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీ ఇంట్లో జరిగేటువంటి విషయాలు కావచ్చు, లేదంటే మీకు పర్సనల్ విషయాలు కావచ్చు, ఇలాంటివి ఏవి కూడా వారికైతే చెప్పకండి. అలా చెప్పితే మాత్రం మీరు చాలా నష్టపోవడం అయితే జరుగుతుంది. మీకు కొంచెం కోపాన్ని కూడా అదుపులో ఉంచుకొని ఏదైనా కానీ కుటుంబ సభ్యులతో కూడా ఏదైనా ఒక మాట విషయాన్ని కానీ లేదంటే ఏదైనా వస్తే కొంచెం అక్కడి నుంచి అంటే సానుకూలంగా ప్రశాంతంగా నవ్వుతూ అక్కడి నుంచి మీరు బయటకు వెళ్ళడం వల్ల మీకు కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా మీకు సానుకూలమైనటువంటి ప్రేమ భావం ఎక్కువగా ఉంటుంది. అలాగే రేపటి రోజున అంటే ఇంట్లో ఉన్నటువంటి వృద్ధుల పట్ల పిల్లల యొక్క ఆరోగ్యం పట్ల కొంచెం నిర్లక్ష్య భావం ఉండకుండా కొంచెం వారికి ఏదైనా కానీ చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా కూడా వారికి కావలసినటువంటి వైద్య సదుపాయాలను అందించడంలో రేపటి రోజున మీరైతే ముందుంటారు. అలాగే రేపటి రోజున వృత్తి, ఉద్యోగ, వ్యాపారం అందరూ కూడా మీ పనుల్లో చాలా బిజీగా గడపడం వలన మీకు కొంచెం పని ఒత్తిడి కూడా ఎక్కువగా అవుతుంది. పనికి తగినటువంటి మీరు చేసేటువంటి పనికి తగినటువంటి బహుమానం అయితే మీరు పొందుకుంటారు. అలాగే కుంభరాశి వారికి ఎక్కువగా అనుకూల పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా ప్రతికూలత అయితే కనిపించడం లేదు. అలాగే మీరు ప్రయాణ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరమైతే కనిపిస్తూ ఉంది. కనుక ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించడం, మిగతా అంతా కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క కుంభరాశి వారికి అన్నీ కూడా మీకు జాతక ఫలితాలుగా చూసుకున్నట్లయితే మీకు ఈ రోజున అన్ని మంచి శుభవార్తలు కూడా వినేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే రాశివారి
జన్మించినటువంటి వారిపైన దైవ అనుగ్రహం అనేది ఈ సమయంలో ఉంది. కుజుడి అనుగ్రహం అలానే శనిదేవుని యొక్క అనుకూలతలో వీరు ఎక్కువగా అంటే వాహనాలు కొనటం కానీ, ఇండ్లు కొనటం కానీ, స్థలాలు కొనటం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఎప్పుడు అని పర్టికల్‌గా మనం చెప్పుకోపోయినా వీరికి ఉన్నటువంటి గోచార ప్రకారం అయితే 100% అయితే మీకు ఒక ఇల్లుని కొనడం కానీ, లేదా ఒక ప్లేస్ కొనడం కానీ, మీ గోచార ఫలితాలైతే ఇలా కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. గోచారం అయితే చాలా అనుకూలంగా ఉంది. వీరికి ఒక దైవ అనుగ్రహం అనేది అంటే కలిసి వచ్చింది. లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగబోతున్నారు ఈ కుంభరాశి వారు. ఇక వివరాలకు వస్తే గనక ఈ కుంభరాశి వారికి ఏప్రిల్ 18, 19వ తేదీలో అయితే వీరికి శుభవార్త అనేది జరగబోతుంది. మీ యొక్క కుటుంబంలో ఖచ్చితంగా ఒక శుభవార్త జరిగే అవకాశాలైతే ఈ కుంభరాశి వారికి కనిపిస్తుంది. ఇక మీరు ఎంతో ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో గడుపుతారు అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీకు ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో అవి సైతం కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక ఈ కుంభరాశి వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య సైతం తొలగిపోయి అదృష్టం అనేది 100% కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇది వరకు ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉండి కుటుంబ పరంగా కావచ్చు, లేదా బంధు వర్గాల నుంచి కావచ్చు, ఆస్తి పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, చిన్న చిన్న సమస్యలు ఉండి వారు ఆ విషయంలోనే అనేక రకాల సమస్యలను ఎదుర్కొన్నట్టున్నట్లయితే అలాంటి విషయం అంటే అలాంటి సమస్యల నుండి కూడా మీకు ఈ 2 రోజుల్లో అయితే పరిష్కారం అయితే కలుగుతుంది. ఇక ఈ కుంభరాశి వారికి గోచారం అయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. గోచార ఫలితాలైతే అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయి. కనుక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అంటే ఈ 2 రోజుల్లో అనుకూలమైనటువంటి పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. దాని ద్వారా ఈ సమయంలో మీరు ఏది చేసినా సరే ఖచ్చితంగా అది మంచి ఫలితమైతే మీకు ఇస్తుంది. ఇక ప్రతిఫలం అనేది అద్భుతంగా ఈ కుంభరాశికి రాబోతుంది. గోచారం వీరికి ఈ సమయంలో చాలా అంటే చాలా అనుకూలంగా ఉండటం వల్ల అనుకున్నవి అనుకున్నట్లుగా వీరు సాధిస్తారు. వీరు ఊహించని విధంగా జరుగుతాయి కూడా. అంటే ఒకటి అనుకోని ఇది జరుగుతుందో లేదో అని మీరు అస్సలు ఊహించిన ఉండరు. అలాంటివైతే ఖచ్చితంగా జరిగి తీరుతాయి ఈ కుంభరాశి వారికి. అలాగే కుంభరాశి వారికి సమాజంలో వీరికి పేరు ప్రతిష్ట పలుకుబడి సైతం ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరికి ఉన్నటువంటి ప్రతిష్ట పలుకుబడి వీరి యొక్క లాభదాయకమైనటువంటి జీవితాన్ని ఇంకా అద్భుతంగా కూడా వీరు గడుపుతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు లాభాలను మాత్రం అధికంగా పొందుకోబోతున్నారు. కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కూడా అతిగా నమ్మకూడదు. ఎవరిని కూడా నమ్మి మీ యొక్క డబ్బుని మీ సంపాదన విషయంలోని కానీ ఎవరితో కూడా చెప్పుకోకూడదు. అంతేకాదు మీ చేసేటువంటి వ్యాపారం గురించి కానీ ఎవరికి కూడా ఎక్కువగా కూడా ఏ విషయాలు కూడా పర్సనల్ విషయాలని చెప్పుకోకూడదు. మనవారే కదా అని అస్సలు కూడా పొరపాటున కూడా నమ్మకూడదు. ఎవరైనా సరే మీ నుండి డబ్బుని అయితే ఆశిస్తారు తప్ప మీ మంచి చేయాలి, మీకు మంచి కోరాలి అనేటువంటి దానిని మాత్రం ఎవ్వరు కూడా ఊహించి ఉండరు. ఆశించేరే కూడా కానీ మీరు ఎవరిని కూడా నమ్మకూడదు. మీ పనిని మీరు చేస్తూ పోవాలి. అలానే ఎవరిని కూడా ఇంటికి వచ్చినా కూడా ఎంతలో ఉండాలో అంతలే ఉండాలి. అతిగా కూడా ఎవరిని కూడా నమ్మకూడదు. కనుక ఈ కుంభరాశి వారికి ఏప్రిల్ 18, 19వ తేదీలో అయితే వీరికి జరగబోయేది 100% మాత్రం ఇదే. కనుక ఈ కుంభరాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే వీడియో చూడండి.